గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరు ఎప్పుడు బిగ్ బాస్ ఫస్ట్ నుంచి చూసేవాళ్ళు? ఇదే ఫస్ట్ టైం? మూడు సీజన్లు నేను బిగ్ బాస్ చూడబట్టి. ఎవరెవరు తెలుసమ్మా నీకు 3 సీజన్లోనే? వాళ్ళ పేరు ఇప్పుడు వరకు గుర్తు లేకుండా ఏంటంటే మన పిల్లాడు రైతుకు చేసినాడు ఆ పిల్లాని గుర్తు, ఇంకా వాళ్ళు సీరియల్లో ఉంటారు చూడు వాళ్ళు కూడా గుర్తు, వాళ్ళ పేర్లు అప్పుడప్పుడు గుర్తు కానీ అన్ని మర్చిపోయినా. మీరు చూస్తారా అంకుల్ ఎప్పుడు? ఫస్ట్ సీజన్ లా నీ లేక ఉన్నాడు కానీ నీవే అని నాకు అర్థం లేదు కదా బిడ్డ. చూసారా? వచ్చినప్పటి నుంచి చూస్తారా? చీరలు చూస్తాం కదా, చీరలు అయిపోయినాక బిగ్ బాస్ వస్తుండే అప్పుడు 9:30కే. మీ అబ్బాయి వెళ్తాడు బిగ్ బాస్ లోకి, మీకు బిగ్ బాస్ లో మా అబ్బాయి ఉంటాడని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అనుకోలేదు నాన్న, అనుకోలే, ఎప్పుడు అనుకోలే. కానీ ఆ దేవుడు అనేది ఆయన మీద కూర్చున్నాడు. దేవుడు అనేది కనకరిచ్చిండు, సార్ పిలిచిండు, నాగార్జున సార్ పిలిచిండు, బిగ్ బాస్ టీం బిగ్ బాస్ టీం పిలిచింది, ఇంకా వెళ్ళిండు. ఇంకా మంచిగానే ఉండరు, మంచిగానే చేస్తున్నారు. కానీ ఏంటంటే ఒక్కొక్కసారి ఉల్టా ఫుల్టా సార్ అన్నట్ల ఉల్టా ఫుల్టా సీజన్ 7 ఉల్టా ఫుల్టా అవుతుంది. ఎప్పుడు వెళ్తున్నట్టు మీకు చెప్పాడా? ముందే చెప్పాడా? చెప్పలేదు మాకు, కలిసి కూడా పోలేడు మాకు, చాలా మిస్ అయిండు నాకు. నేను వస్తానని అంటే కూడా నేను ఇయ్యాలి వెళ్ళిపోతున్నాను, ఇంకా మీరు వస్తే కూడా మిమ్మల్ని గేట్ బయట వస్తారన్నాడు. లోపలికి రానియరు, నువ్వు రాకమ్మా, ఇంకా నువ్వు వచ్చి లేదు, నేను వెళ్ళిపోతున్నా ఇంకా అని అట్లా కార్లో పోతుంటే చూపించండు. అక్కడ దిగింది వరకు గేట్ వరకు మాట్లాడిండు. అవును, బిగ్ బాస్ లోనే మన రామురాతుడు అమ్మ నాన్నల గురించి బాగా ఏడుస్తూ ఎమోషనల్ అయిపోయి బర్నీ గారిని హక్ చేసుకోవడం, ఎక్కువ ఎమోషనల్ అవ్వడం, ఎక్కువ ఏడవడం, అమ్మ నాన్న అనుకుని జరుగుతుంది. అంటే ఎక్కువ రోజులు మీరు అంటే దూరం ఎప్పుడు ఎక్కువ రోజులు ఉండలేదా? లేదు నాన్న, మేము పూనా బొంబాయికి వెళ్ళినా కూడా నెలకు ఒకసారి 15 రోజులకు ఒకసారి వచ్చేటోళ్ళం. ఆయనకు అక్కడ పిలుచుకున్నాం, నా పిల్లలకు అక్కడ తోలుకపోము. ఇంకా మేము కూడా ఇక్కడికి వచ్చి ఒక 2 నెలలు 3 నెలలు ఉండి వాళ్ళకి మంచిగా చెడ్డగా చేసి వెళ్ళిపోతుంటేమి, మళ్ళీ వస్తుంటేమి, ఫోన్లో మాట్లాడుకుంటుంటేమి రోజు. అప్పుడు తోలుతా అయితే ఫోన్ లేకుండే, ఒక 20 ఏళ్ళ ఫోన్లు వచ్చి ల్యాండ్ ఫోన్లో మాట్లాడుకుంటుంటే ఇంకా మంచిగానే నా పిల్లలకు ఏమి తక్కువ చేయలేను. నేను కూడా కష్టం చేసి నా పిల్లలకు మంచిగా పెట్టుకున్నా, ఎవరింటి ముందర చేయి దాపకుండా పెట్టుకున్నా. నేను ఎవరింటి ముందర పోలేరు, నా పిల్లలకి ఏమి తక్కువ కానియలేదు. నా పానానికి కుదబెట్టుకున్నా, వాళ్ళకి తెచ్చి పెట్టిన, అంత మంచిగా పెట్టుకున్నా. నా పిల్లలకు ఒక్క దెబ్బ కొట్టలేను, ఇంతవరకు ఒక్క మాట అనలేను నేను. వాళ్ళు అంటుంటేనే నా ఉండబుద్ధి ఎత్తలేదు నాకు. నేను అది నాకు తెలిసితే వెళ్ళిపోతుంటే ఆడికి అని అనిపిస్తుంది. కానీ ఇక ఎందుకంటే మనం పోయినాము, గెలిచి రావాలి, దాంట్లో సాధించి రావాలి. ఏంటంటే వాళ్ళు తిట్టినా కూడా ఒక మాట దాచుకునాలి, మనం దాచుకొని వాళ్ళు మన పని మనం చేసుకొని రావాలి. మనం పోయినామా, గెలిచినామా, ఆట ఆడినామా, అంతే. ఇది మనది. వేరేలతో మనకేం అవసరం, ఏం అవసరం లేదు. మాట్లాడమంటే మాట్లాడాలి, లేకుంటే లేదనాలి, అంతే. వాళ్ళకన్నా మనం ఏం తక్కువ కాదు కదా. వాళ్ళు అంతే వచ్చిండ్రు, ఈయన కూడా అంతే పోయిండు కదా. వాళ్ళు ఫేమస్ అయ్యే పోయినరు, వీళ్ళు కూడా ఫేమస్ అయ్యే పోయినరు. ఇక ఆయనకు వాళ్ళకేం తేడా ఉంటది? తేడా లేకుంటది కదా. తేడా లేకుంటే నేనేమంటున్నట్టే, ఇప్పుడు నీవు ఇప్పుడు తిట్టినావు అనుకో, జరసేపటికి ఏంది నాన్న, ఏంది నా అక్క, ఏంది చెల్లె అని మాట్లాడుకున్నాలి. కానీ నీ మూతి వంకగా తిప్పగితే ఇంకెట్లే ఏం లెక్క నాది, తిప్పకూడదు కదా. అది బాధ అనిపిస్తుంది. మాట్లాడుతుంటే మీనవాడి మాట్లాడుతుంటే, రాము మీనవాడి మాట్లాడుతుంటే కూడా అది ఇది చేసుకుంటాడు. అబ్బాయి సైలెంట్ ఉన్నాడమ్మా, సైలెంట్ ఉంటాడు. ఏంటంటే ఆయనకు గొడవ వద్దు అంటాడు. నేను గేమ్ ఆడతా, ఆయన గేమ్ ఆడతా గానీ నేను వేరేలతో గొడవ పెట్టుకోను, నేను బయట చెడ్డగా అనిపించుకోను. స్కూల్లో ఉన్నప్పుడు గొడవ లేదు. నా పిల్లలు అందరు అట్లే, దోస్తులు కూడా లేరు, ఎక్కువ లేరు. ఇప్పుడు అంటే ఇప్పుడు పాట సెట్ అయిందని అందరు ఆయనకు లైక్ చేస్తున్నారు, కానీ ఆయన దోస్తులు అంటే పట్టారు. విన్నారమ్మా పాట? విన్నారా? ముంబై మీరు అప్పుడు ముంబై వెళ్ళినప్పుడు అవి గుర్తు తెచ్చుకుని ఏం ఎత్తి నడిచిందో నా కొడుకు. ముంబై పోయి
ఏం నెత్తి చేసుకున్నాడో ఇంకా అది ఆయనకు వచ్చింది నెత్తిలా ఇంకా అది రాసుకున్నాడు. రాసుకుంటే ఇక మంచిగానే చేసిండు, మంచిగానే అయింది బిడ్డ. మేము కూడా ఎంత తిప్పల పడితే అంత మంచిగా ఉండము, హ్యాపీగా ఉండము, మేము సుఖంగా తింటున్నాము. 5-6 ఫ్యామిలీ మంచిగా చూసుకుంటున్నాడు. అక్కల ఫ్యామిలీ అంత మనోడే చూసుకుంటున్నాడు, చూస్తాడు, అందరికి చూస్తాడు. ఏది లేకుంటే మన మంచిదా చెడ్డదైతే ఆయననే చూస్తున్నాడు. ఇలా వద్ద మన కూడా నా కొడుకు పేరు ఇంకా నన్ను నా మోహన్కైతే మా భర్తకైతే ఎన్ని 3-4 సంవత్సరాల మీరు ఏడకు పోకుండ్రి, మీరు ఎక్కడ పోయి తిప్పల పడకుండ్రి. ఇన్ని దినాలు చేసింది మస్తు అయింది, మీకు కూర్చొని తినండి, నేను ఏమన్నా తక్కువ అయితే నన్ను అడుగుండ్రి, మీరు మాత్రం బయట తిప్పల పడకుండ్రి. ఇన్ని దినాలు నేను చూసినమ్మా, మీ ఎంట ఉండి మీరేం తిప్పల పడ్డారో, మీరేం చేసిండ్రు అన్ని నేను కనిపెట్టే మీకు ఇప్పుడు నాకు దేవుడు ఇచ్చి